के लोगों को विश्वास में लिए बिना राज्यसभा के दरवाजों को बंद करके जोर और जुम के बीच हाउस ऑर्डर में नहीं था तो भी आपने आंध्र और तेलंगाना का विभाजन देश के टुकड़े किए, वो भी उस तरीके से किए। It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. అయినా కూడా పార్లమెంట్ లో టీవీలు కట్టేసి చర్చ లేకుండా హైదరాబాద్ ని విభజించారు అధ్యక్ష. ఈ రోజు కూడా బిల్ వల్ల మనందరం ఇబ్బంది పడుతున్నాం. Top of that on 18th February 2014, the last session, and I call it the Black Day in the Parliament, sir. And I call it the Black Day in the Parliament, sir. తెలంగాణ బాగుపడుతున్నది. ఆ బాగుపడడం చూసి వీళ్ళకు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ నుంచి దోసుకొని పోయి బతికిర్రు. సో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా బీజేపీ ఇక్కడ సంపదను దోసుకొని దేశవ్యాప్తంగా పార్టీని నడిపించుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అయితే దోసుకొని మనం గత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 10-15 ఏళ్ళు ఏం చేసారో మనం చూసాం. స్థలాలన్నీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో, మరీ ముఖ్యంగా ఒక కులం వాళ్ళ చేతుల్లోనే మనం అన్ని కూడా చూసినాయి. సో వాళ్ళకి ఈ ప్రాంతం మీద కన్ను ఉంది, ఇది మళ్ళీ మా చేతుల్లోకి రావాలి, ఇది మా చేజారిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో కొంత తమ చేతుల్లో ఉన్నా కూడా ఎవరైతే పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తిగా దాన్ని చంద్రబాబు చేతిలోకి పోనివ్వట్లేదు. ఎక్కడికక్కడ అడ్డుకట్టేసి ఆపేస్తున్నారు. పచ్చబడుతున్న తెలంగాణను మళ్ళీ నాశనం చేయడానికి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ముంగట మనం గొంతెత్తనంత వరకు, మనం మళ్ళీ ప్రశ్నించినంత వరకు వీళ్ళు ఈ కుట్రలు చేస్తారు, వాటిలో సఫలం కూడా అవుతారు.